హార్ట్ఫర్డ్ కనెటికట్ అని న్యూయార్క్కి 2 గంటల దూరంలో. ఆ ఊర్లో జనం కొట్టి తరిమేసేవారంట. అయినా సరే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో కాలినడకన సైకిల్ మీద అరుగుల మీద పడుకొని సేవ చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎటు తిరిగినా దేవుని ఆలయాలు కనపడతాయి. Welcome to the show, dear Sammy. Welcome. How are you? ఎప్పుడు వచ్చావు? నేను January 6th మార్నింగ్ బెంగళూరులో ల్యాండ్ అయ్యాను అంకల్. January 6th. అవును అంకల్. ఈరోజు హౌ వాజ్ ద డే టుడే? బిజీగా ఉండింది అంకల్. సో ఈరోజు మా అమ్మమ్మ గారి జ్ఞాపకార్థం గుడికి కూడా జరిగింది. టుడే ఎస్తేర్ రాజర్స్ గారు కదా? ఎస్తేర్ రాజర్స్ గారు, అవును, కొత్తపల్లి. ఆవిడ 3rd డెత్ యానివర్సరీ అనమాట. సో మార్నింగ్ చర్చ్కి ఐ వాజ్ ఇన్వైటెడ్ ఇన్ మణికొండ. అది అయిపోయాక అమ్మమ్మ గారు బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అటు నుంచి డిన్నర్కి వెళ్ళి మీ దగ్గరికి వచ్చాను. వండర్ఫుల్. వాజ్ అ లాంగ్ డే. అవును, చాలా హెక్టిక్ డే అనుకుంటా. అవును అంకుల్. ఇప్పుడు చెప్పండి, మ్యూజిక్ మినిస్ట్రీ ఎలా జరుగుతుంది? బాగుంది అంకుల్. సో ఫార్ గుడ్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 15 years since I started this journey, music producing journey, singing, and God has been faithful. He's blessed our ministry, and అంచెలంచెలుగా దీవిస్తాడు దేవుడు అంటారు చూడండి, అది నేను చూస్తున్నాను, విట్నెస్ చేస్తున్నాను నా లైఫ్లో. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్. అటు తల్లిదండ్రుల గురించి, నీ వైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. మా ఫాదర్ వచ్చేసి బిషప్ శామ్యుయల్ ఫిన్నీ గారు అండి. బిషప్ శామ్యుయల్ ఫిన్నీ పచ్చిగల్ల ఐపీసీ మినిస్ట్రీస్ అధ్యక్షులు. మదర్ పేరు షులమైట్ ఫిన్నీ పచ్చిగల్ల. అండ్ మా మదర్ మీకు రిలేటెడ్ కూడా. అవును, నాకు వదిన గారు అవుతారు. సో మదర్, ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఆల్సో, దే హెయిల్ ఫ్రమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీ అలా చెప్పచ్చు. సేవకుల కుటుంబం నుంచే వచ్చారు. సో మా ఫాదర్ మా ఫాదర్స్ ఫాదర్ ఇస్ అపోజిల్ పిఎల్ పరంజ్యోతి. అండ్ మై మదర్స్ ఫాదర్ ఇస్ కొత్తపల్లి జోసెఫ్ రాజర్స్ గారు. సో ఇంత గొప్ప సేవకుల కుటుంబం నుంచి రావడం నాకు చాలా గొప్ప ఆధిక్యతగా భావిస్తాను. తరతరాలు ఆశీర్వదిస్తాను అంటాడు చూడండి దేవుడు వాక్యంలో. దానికి నిదర్శనం నేను, లివింగ్ ఎగ్జాంపుల్. అవును, ఇరువైపులా, అంటే మమ్మీ వైపు, అటు ఫాదర్ వైపు, ఇరువైపులా మా తాతగారులు గొప్ప దేవుని సేవకులు. అవును, పిఎల్ పరంజ్యోతి గారు కదా? పిఎల్ పరంజ్యోతి తాతగారు పిఎల్ పరంజ్యోతి గారు. అదే అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మా పరంజ్యోతి గారు. అవును. అండ్ మమ్మీ వాళ్ళ ఫాదర్, తాత కొత్తపల్లి ఫ్యామిలీస్. అండ్ కేవి జోసెఫ్ గారు. అవును. ఇంకో విషయం తెలుసా, అసలు ఇంత పెద్ద మా సేవా వారసత్వం, ఆధ్యాత్మిక దైవ సేవ వారసత్వం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా. అసలు ఈ తాతగారుల గురించి నీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పు నాకు. అసలు మా తాతగారి గురించి అంటే ఎక్కువ నేను మా ఫాదర్ సైడే పెరిగాను కాబట్టి పరంజ్యోతి తాతయ్య గారి గురించి చాలా విషయాలు వింటూ పెరిగాను. ఆయన చేసిన సేవ, అంతర్వేదిపాలెం అన్న ప్రాంతంలో దేవుడు పిలుచుకొని ఆ ప్రాంతంలో సేవ మొదలు పెట్టమన్నప్పుడు ఆయన ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో జనం కొట్టి తరిమేసేవారంట, మీటింగ్లు పెట్టొద్దు అనేవారంట. అండ్ ఆయన అయినా సరే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో కాలినడకన సైకిల్ మీద అరుగుల మీద పడుకొని సేవ చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎటు తిరిగినా దేవుని ఆలయాలు కనపడతాయి. అలాంటి ప్రాంతాన్ని ఆయన సేవ ద్వారా దేవుడు మార్చేశారు. వండర్ఫుల్. చాలా సర్ప్రైజింగ్ టు మీ. ఇంకా తాతయ్య గారి గురించి మీకు అనుభవాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి నాకు.
తాతగారి గురించి చిన్నప్పుడు నువ్వు వారు చనిపోయేటప్పుడు నీ ఏజ్ ఎంత? క్లోజ్ టు 10 years ఉండొచ్చండి. ఓకే. ఆర్ 8 or 9, నాట్ షూర్. బట్ చిన్నపిల్లలం. బట్ ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది, ఆర్ క్లోజ్ టు 25 years ఆర్ సంథింగ్. ఇప్పటికి ఈ రోజుకి కూడా ఆయన గురించి వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మాకు చెప్తూ ఉంటారు. మేము చెప్పుకోము తాతగారి గురించి ఎక్కువ, అన్లెస్ మీలాగా ఎవరైనా అడిగితే కానీ ఆ ప్రస్తావన తేము. బట్ వెళ్ళిన ప్రతి ప్లేస్లో తాతగారి గురించి వింటూ ఉంటాము. నేను అమెరికాలో కూడా హార్ట్ఫర్డ్ కనెక్టికట్ అని న్యూయార్క్కి 2 గంటల దూరంలో ఒక ప్రాజెక్ట్ వచ్చి నేను అటు మూవ్ అవ్వాల్సి వచ్చింది నాకు. అప్పుడు సులేఖ అని వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో చూసుకొని నేను షేరింగ్ రూమ్ ఎక్కడ ఉంది అపార్ట్మెంట్స్ కోసం అని చూసి ఒక రూమ్ నాకు అవైలబుల్గా ఉంటే అక్కడ నేను బుక్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళాక రూమ్మేట్ పేరు అనిష్ చెరియన్. సో మలయాళం అబ్బాయి, వెళ్ళాకే తెలిసింది నాకు. సో వెళ్ళాక మన ఐడి కార్డ్ ఇవన్నీ అడుగుతారు కదా. సో ఐడి కార్డ్ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లీజ్లో యాడ్ చేయాలి. సో దే నీడ్ ఆర్ డీటెయిల్స్. నా లైసెన్స్ ఇచ్చినప్పుడు లైసెన్స్ వర్క్స్ యాజ్ ఐడి యూఎస్లో. సో ఆయన నా పూర్తి పేరు సోలమన్ పరంజ్యోతి పచ్చిగల్ల. చాలా మందికి తెలియదు, ఓన్లీ శామీ పచ్చిగల్ల గారి నువ్వు చాలా అందరికి పరిచయం కదా. అవునండి. సో శామీ పచ్చిగల్ల అనేది ఇంకా సీడీ మీద, ఇంకా మా మమ్మీ డాడీ పెట్టిన పేరే, చిన్న పేరు, ఆ నిక్ నేమ్ కూడా. సో ఐ యూజ్ ఇట్ యాజ్ మై అఫీషియల్ ఆర్టిస్ట్ లేబుల్ నేమ్ అన్నమాట. బట్ ఆయన నా కార్డు చూసి సోలమన్ పరంజ్యోతి పచ్చిగల్ల అని ఉంటుంది కదా, పరంజ్యోతి ఎవరో అని అడిగాడు. నేనే అన్న. సో ఆ మాటతో ఆయన కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇన్ ఫేజ్ అంటే, ఒక్క నిమిషం ఆగని చెప్పి వెళ్ళి పుస్తకం పట్టుకొచ్చాడు. ఆయన ఒక పుస్తకం చదువుతున్నాడు. ఆ పుస్తకం మీద పెంటికోస్టల్ మూమెంట్ ఇన్ ఇండియా, పెంటికోస్టల్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ ఇండియా అని ఉంది. ఆ పుస్తకం చదువుతూ నా దగ్గరికి వచ్చి పుస్తకం ఓపెన్ చేసి, ఈ పేజీలో ఈ పేరు ఉన్నది కదా, ఈ వ్యక్తి నీకు తెలుసా అని అడిగారు. పాస్టర్ పరంజ్యోతి అని ఉంది. ఆయన మనవాడినే నేను, మా తాతగారు ఆయన అంటే సర్ప్రైజ్ అయిపోయాడు. నేను ఇప్పుడే చదువుతున్నాను, పేజ్ కూడా అలాగే ఉంది. ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అబౌట్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ నువ్వు వచ్చావు అని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు. అపోజిల్ పిఎల్ పరంజ్యోతి గారు మనవాడు అంట, గ్రాండ్ సన్ అంట, నా రూమ్లో షేరింగ్ అని వచ్చాడు అంటే, పాస్టర్ గారు ఏమో నువ్వు సండే ఆయన చర్చికి పట్టుకురా అన్నారు. సరే అని చర్చికి వెళ్ళాక యుఎస్లో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని ప్రాంతం అది, అవును, కంట్రీ. అక్కడ చర్చ్లోకి వెళ్ళాక ఆయన కూడా కొన్ని క్వశ్చన్లు అడిగి వాళ్ళ వైఫ్ని పిలిచి హడావిడి చేసేసి ఎల్డర్స్ని అందరిని పిలిచి నన్ను కూర్చోబెట్టి మధ్యలో మొత్తం నన్ను రౌండప్ చేసి వాళ్ళ ఎల్డర్స్ అందరూ, మీ తాతగారు ఇక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చారు, ఇక్కడ ప్రసంగం చేశారు అని. ఒక ఎల్డర్ అయితే బాగా పెద్ద వ్యక్తి, ఓల్డ్ ఏజ్ వచ్చింది. మీ తాతగారు 1960s బ్రుక్లిన్లో ఈ పాయింట్ మీద మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ నా హృదయాన్ని ఎంతగానో తాకింది అని ఆ మెసేజ్ మొత్తం నాకు చెప్తున్నాడు ఆయన. నేను 60s మా తాతగారు బ్రుక్లిన్ న్యూయార్క్లో చేసిన మెసేజ్ నాకు ఆయన చెప్తుంటే నేను షాక్ అసలు. అంటే నేను అది 2014 year. సో ఆ టైంలో మనకి నా ఫీలింగ్ ఏంటంటే, అసలు ఈ మూలకి మన వాళ్ళు ఎవరు వచ్చి ఉండరు, హార్ట్ఫర్డ్ ఆ ఫీలింగ్ అనుకుంటాం. బట్ అక్కడికి వెళ్తే సినారియో వేరు ఉంది, సీన్ వేరు. మా తాతగారు వచ్చారు, అక్కడ అంతా సేవ చేస్తారు, ప్రసంగాలు చేశారు, బాగా దేవుని సేవలు వాడబడ్డారు అన్నది తెలుసుకొని నేను, అంటే అది ఇంకా నాకు లైఫ్లో నేను వినాలనుకున్న బెస్ట్ టెస్ట్ మనీ అనుకోండి అవతల నుంచి తాతగారి గురించి. వండర్ఫుల్. సో ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అండి అలాంటి ఫ్యామిలీలో పుట్టడం. మా తాతగారు చేసిన సేవ వల్ల ఖచ్చితంగా దేవుడు జనరేషన్స్ ఆశీర్వదించేశాడు అన్న దేవుని వాక్యం అదే చెప్తుంది. నీ పిల్లలను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం చెప్పిన విధంగానే తరతరములకు దేవుని
ఆశీర్వాదం ఉంటుందని బైబిల్ చెప్పింది. దాన్ని బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట అది నిజం అవుతుంది కదా. 100%. ఈ వాక్యం యథార్థమైంది, అది మన జీవితంలో నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తుంది. అంటే యథార్థమైన దేవుని సేవకుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఖచ్చితంగా